రేవంత్ సర్కార్ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఫీజు మొత్తాన్ని విద్యార్థుల నుంచే వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా పరిణామాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ విద్యా వ్యవస్థను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. భారీగా చెల్లించాల్సిన బాకీలు పేరుకుపోవడంతో ఇటు కళాశాలల యాజమాన్యాలు, అటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికైనా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, మేనేజ్మెంట్, బీఈడీ, పాలిటెక్నిక్ ఇలా మొత్తం 2400 కళాశాలలున్నాయి. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. ఈ మొత్తంలో హైదరాబాద్ పరిసరాల్లోని 25 కళాశాలల వాటానే 50%, దాదాపు 5,000 కోట్లు ఉండడం గమనార్హం. మిగతా సగం బాకీలు 1% కాలేజీలకే ఉండగా మిగిలిన 2,375 కాలేజీల వాటా 5,000 కోట్లుగా ఉంది. అయితే కేవలం 25 కాలేజీలకే 5,000 కోట్లు చెల్లించాలనే అంశంపై ప్రభుత్వంలో ప్రధానంగా చర్చ నడుస్తోంది. 2025-26 విద్యా సంవత్సరాన్ని కలుపుకుంటే మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 10,000 కోట్లకు చేరింది. దీంతో బాకీలు చెల్లించాలంటూ గత కొద్ది నెలలుగా పోరాటం చేస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పోరును మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. రేవంత్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఏడాదిన్నర పాటు మౌనంగా ఉన్నాయి. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆందోళన బాటపట్టాయి. ఒకరోజు కాలేజీలు బంద్ చేశాయి. కాలేజీల యాజమాన్యాల ఆందోళనకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదింపుల అనంతరం 750 కోట్ల రూపాయల దాకా నిధులు విడుదల చేసింది. మిగతా బాకీ మొత్తంలో ప్రస్తుతం సగమైన విడుదల చేయాలని కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా పూర్తి ఫీజును విద్యార్థుల నుంచే వసూలు చేసుకునేందుకు అనుమతి కోరాయి. ఈ వినతికి అనుమతించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై ప్రభుత్వం ఈ నెల 30 లోపు న్యాయస్థానానికి తన వాదనలు వినిపించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిగతా కాలేజీలు సైతం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమవుతున్నాయి. మరోవైపు హైకోర్టు తీర్పును పునః సమీక్షించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోమని చెప్పడం పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు కాలేజీలు తమకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.